హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక 14 ఏళ్ల అబ్బాయి తన ట్యూషన్ టీచర్తో కలిసి అశ్లీల వీడియోలు చూసేవాడు. కేవలం ఆకర్షణతో మొదలైన ఆ సంబంధం ఒక ముద్దుతో ప్రేమగా మారింది. ఆమె కోసం పరితపించేంతగా ఆ ప్రేమ పెరిగిపోయింది. కానీ ఒకరోజు అతని జీవితంలో నుంచి ఆమె మాయమైపోయింది. ఏమైందో అర్థం కాక అతను కన్నీళ్లతోనే కొన్ని సంవత్సరాలు గడిపేశాడు. 14 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ అతనికి ఎదురుపడింది. అయితే ఈసారి ఆమె టీచర్లా కాదు, ఒక వ్యభిచారిలాగా అతనికి తారసపడింది. అతని చిన్ననాటి ప్రేమ గెలిచిందా లేక గాయమై ముగిసిందా అనేది తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో శ్రీకాంత్ అనే అబ్బాయిని చూపిస్తారు. శ్రీకాంత్ స్కూల్లో చదువుతూ ఉంటాడు. అతనికి రాజ్యలక్ష్మి అనే ఒక క్రష్ ఉంటుంది. ఆమె కాలేజ్లో చదువుతూ ఉంటుంది. శ్రీకాంత్ ఆమె దగ్గరికి ట్యూషన్కి వెళ్తూ ఉంటాడు. నిజానికి ఆ ట్యూషన్ అనేది రాజ్యలక్ష్మితో టైం స్పెండ్ చేయడానికి ఒక సాకు మాత్రమే. అయితే ఈ విషయం రాజ్యలక్ష్మికి కూడా తెలుసు, శ్రీకాంత్ తన గురించి ఏమనుకుంటున్నాడో. అయితే ఒకరోజు రాజ్యలక్ష్మి శ్రీకాంత్తో తనకి తన ఫ్రెండ్స్కి ఒక అడల్ట్ ఫిలిం చూడాలనుందని దానికోసం ఒక సీడీ తీసుకురమ్మని అడుగుతుంది. శ్రీకాంత్ వాళ్ళ కోసం సీడీని అరేంజ్ చేస్తాడు. అతను రాజ్యలక్ష్మికి ఎంతలా అట్రాక్ట్ అయ్యాడంటే ఎప్పుడూ ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తర్వాత ఒకరోజు అతనికి రాజ్యలక్ష్మికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు ఆ అబ్బాయి రాజ్యలక్ష్మి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, రాజ్యలక్ష్మి వాళ్ళ నాన్నగారు ఇంకోసారి నువ్వు తనతో పాటు కనిపిస్తే నిన్ను కొట్టిస్తానని చెప్పాడని అబద్ధం చెప్తాడు. ఈ మాట వినగానే ఆ అబ్బాయి భయపడిపోయి జరిగిందంతా రాజ్యలక్ష్మికి చెప్తాడు. దాంతో రాజ్యలక్ష్మి వచ్చి శ్రీకాంత్తో గొడవ పడుతుంది. నా లైఫ్లో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు, ఇంకోసారి ఇలాంటివి చేస్తే అందరి ముందు కొడతా అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీకాంత్ రాజ్యలక్ష్మికి సారీ చెప్తాడు. ఆమె కూడా అతన్ని క్షమించేస్తుంది. శ్రీకాంత్కి డ్రగ్స్ తీసుకునే అలవాటు కూడా ఉండేది. ఒకరోజు శ్రీకాంత్తో తన ఫ్రెండ్, నువ్వు రాజ్యలక్ష్మికి నీ మనసులో మాట చెప్పేయని సలహా ఇస్తాడు. కానీ శ్రీకాంత్కి ఆమె ముందు నిలబడి తన మనసులో మాట చెప్పేంత ధైర్యం లేదు. తర్వాత ఒకరోజు రాజ్యలక్ష్మి వర్షంలో తడుస్తూ ఉండగా శ్రీకాంత్ కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరూ కలిసి వర్షంలో బాగా తడుస్తారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అతన్ని కిస్ చేస్తుంది. ఇక ఎలాగైనా రాజ్యలక్ష్మికి తన ఫీలింగ్స్ చెప్పాలని శ్రీకాంత్ డిసైడ్ అవుతాడు. అయితే శ్రీకాంత్ ఆమె ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిందని, వాళ్ళందరూ వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయారని తెలుస్తుంది. ఆ తర్వాత స్టోరీ 14 సంవత్సరాల ముందుకు వెళ్తుంది. ఇక్కడ బియానీ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె సంపూర్ణ దగ్గరికి వస్తుంది. ఆమెకి కొన్ని డ్రెస్సులు కావాలి, కానీ సంపూర్ణ నా పాత డిజైనర్ ప్రస్తుతం అందుబాటులో లేడు, అందుకే శ్రీకాంత్ అనే ఒక కొత్త డిజైనర్ని పెట్టుకున్నాను అని చెప్తుంది. ఈలోగా శ్రీకాంత్ అక్కడికి వస్తాడు. శ్రీకాంత్ అక్కడికి వచ్చి పియాలి మెజర్మెంట్స్ తీసుకోవడం మొదలు పెడతాడు. పియాలి ఎప్పుడు తన డ్రెస్ సైజుని 11గా ఉంచుకునేది, కానీ శ్రీకాంత్ 12 అయితే మీకు ఇంకా బాగుంటుందని సలహా ఇస్తాడు. దానికి ఆమె తనకు డ్రెస్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తుంది. శ్రీకాంత్ తనకి డ్రెస్ చాలా బాగా వస్తుందని భరోసా ఇస్తాడు. పియాలి శ్రీకాంత్ను చూస్తున్న విధానం చూస్తే అతన్ని ముందు నుంచే తెలిసినట్టు అనిపిస్తుంది. శ్రీకాంత్ డిజైన్ చేసిన డ్రెస్ పియాలికి చాలా బాగా నచ్చుతుంది. ఆమె తన హోటల్ ఓపెనింగ్కి ఆ డ్రెస్ వేసుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ అసలు పియాలి ఏం పని చేస్తుంది అని అనుకుంటుంటారు, ఎందుకంటే ఆమె చాలా డబ్బులు ఖర్చు పెడుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆమె సరిగ్గా ఏ పని చేస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ ఆమె పేరెంట్స్కి తన పని నచ్చదు. ఏ తల్లిదండ్రులు తమ కూతురు ఇలాంటి పనులు చేయాలని కోరుకోరు అని అంటారు. కానీ పియాలి మాత్రం తన జీవితాన్ని తన ఇష్ట ప్రకారమే బతుకుతానని చెప్తుంది. ఆమెకి ఆని అనే ఒక అసిస్టెంట్ ఉంటుంది. తన పనులన్నీ ఆమె చూసుకుంటుంది. పియాలి తన అసిస్టెంట్తో శ్రీకాంత్ గురించి పూర్తి వివరాలు కనుక్కోమని చెప్తుంది. ఆని ఆరా తీసినప్పుడు శ్రీకాంత్ మరెవరో కాదు, తన కాలేజ్ ఫ్రెండే అని తెలుసుకుంటుంది. ఈ విషయం విని పియాలి, నువ్వు శ్రీకాంత్ని ఇష్టపడ్డావా అని అడుగుతుంది. దానికి అన్నీ లేదు అని సమాధానం ఇస్తుంది. పియాలి ఒక మీటింగ్ కోసం వేరే సిటీకి వెళ్లాల్సి వస్తుంది. తను ఆని ఇద్దరు వేరే సిటీకి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఒక హోటల్లో ఉంటారు. అదే హోటల్కి శ్రీకాంత్ కూడా వస్తాడు. కానీ పియాలి అతన్ని గుర్తుపట్టనట్టుగా నటించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అతనికి తన బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తుంది. తర్వాత ఆని శ్రీకాంత్ ఇద్దరూ కలిసి డ్రింక్ చేస్తూ పాత కాలేజీ సంగతులు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఈలోగా పియాలి అక్కడికి వస్తుంది. ఆని వెంటనే శ్రీకాంత్ని బాత్రూంలో దాచేస్తుంది. కానీ అక్కడ 2 బాటిల్స్ చూసి పియాలికి అర్థమైపోతుంది ఆనితో పాటు రూమ్లో ఇంకెవరో ఉన్నారని. అందువల్ల ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
పియాలి తన క్లయింట్ని కలవడానికి గెలాక్సీ హోటల్కి వెళ్తుంది. అదే సమయానికి శ్రీకాంత్ కూడా తన పని మీద అదే హోటల్కి వెళ్లాల్సి వస్తుంది. పియాలి తన క్లయింట్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె ఒక వ్యభిచారి అని మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నా కూడా పియాలిని చూడలేకపోతాడు. శ్రీకాంత్ సముద్రం ఒడ్డున కూర్చుని డ్రగ్స్ తీసుకుని అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన పియాలి అతన్ని హోటల్కి తీసుకొచ్చి అని రూమ్లో పడుకోబెడుతుంది. స్పృహ వచ్చాక శ్రీకాంత్కి తెలుస్తుంది పియాలియే తనని కాపాడింది అని. ఆ తర్వాత శ్రీకాంత్ పియాలిని కలవడానికి వెళ్తాడు. నన్ను మొదట చూసినప్పుడు ఎందుకు గుర్తుపట్టినట్టు నటించావు అని అడుగుతాడు. అప్పుడు పియాలి వాళ్ళిద్దరి మధ్య జరిగిన పాత విషయాలన్నీ గుర్తు చేస్తుంది. ట్యూషన్ క్లాసులు, వర్షంలో తడవడం, వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం, ఇవన్నీ విన్న తర్వాత శ్రీకాంత్కి అర్థమవుతుంది పియాలి మరెవరో కాదు, తన రాజ్యలక్ష్మి అని. 14 ఏళ్ల తర్వాత తను ఆమెని కలుసుకున్నాడు. శ్రీకాంత్ ఆమెతో నువ్వు ఎంతలా మారిపోయావంటే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అంటాడు. కానీ పియాలి నేను నిన్ను చూసిన ఒక్క క్షణంలోనే గుర్తుపట్టాను అని చెప్తుంది. 14 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్నందుకు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు ఆని శ్రీకాంత్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు ఆని శ్రీకాంత్ని డిన్నర్కి తీసుకువెళ్తుంది. ఈ విషయం తెలిసిన పియాలి శ్రీకాంత్ పై కోపడుతుంది. అప్పుడు శ్రీకాంత్ ఆమెను తన ఇంటికి డిన్నర్కి పిలుస్తాడు. శ్రీకాంత్ తన చేతులతో పియాలి కోసం వంట చేస్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు శ్రీకాంత్ తన గతం గురించి చెప్తాడు. తన తండ్రి చనిపోయాడని, ఆ తర్వాత వాళ్ళ అమ్మ వేరే పెళ్లి చేసుకుందని, అది నచ్చక తన తల్లితో మాట్లాడడం మానేశానని చెప్తాడు. దానికి పియాలి అతనికి నచ్చజెప్తుంది. ఎప్పుడు పిల్లలు తమ ఇష్ట ప్రకారం బతకాలనుకుంటారు కదా, అలాగే తల్లిదండ్రులు కూడా తమకు నచ్చినట్టు బతకాలనుకుంటే అందులో తప్పేముందని చెప్తుంది. ఆమె మాటలు శ్రీకాంత్కి అర్థమవుతాయి. శ్రీకాంత్ తన ప్రతి జ్ఞాపకాన్ని జాగ్రత్తగా దాచుకున్నాడని పియాలి చూస్తుంది. శ్రీకాంత్ ఆమెతో నేను నిన్ను అప్పుడు ఎంతగా ఇష్టపడ్డానో ఇప్పుడు కూడా అంతే ఇష్టపడుతున్నాను రాజ్యలక్ష్మి అని చెప్తాడు. అది విన్న పియాలి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతుంది. వాళ్ళిద్దరూ అక్కడే దబిడిదిబిడి చేస్తారు. నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు అని పియాలి అతనితో చెప్తుంది. ఆ తర్వాత శ్రీకాంత్ పియాలి ఇంటికి షిఫ్ట్ అయిపోతాడు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఒకరోజు పియాలి భర్త వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడు శ్రీకాంత్కి అసలు విషయం అర్థమవుతుంది. ఆమె భర్త ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంత పెద్ద విషయాన్ని తన దగ్గర దాచినందుకు శ్రీకాంత్ పియాలిపై చాలా కోపంగా ఉంటాడు. కానీ పియాలి అతనికి నచ్చజెప్తుంది. మేము కేవలం పేపర్ల మీదే భార్యాభర్తలం, మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదు అని చెప్తుంది. అయినా కూడా శ్రీకాంత్ కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ పియాలికి ఎక్కువసేపు దూరంగా ఉండలేక మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండడం మొదలు పెడతారు. తర్వాత ఒకరోజు ఆని శ్రీకాంత్ బొటిక్కి వస్తుంది. ఆమె శ్రీకాంత్ని సెడ్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ శ్రీకాంత్కి ఆమెపై అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దాంతో ఆనికి కోపం వచ్చి నీకు ఇష్టమైన ఆ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్తుంది. కానీ శ్రీకాంత్ ఆమె మాటల్ని అస్సలు నమ్మడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు పియాలియే శ్రీకాంత్తో నేను ఒక వ్యభిచారిని అని నిజం చెప్పేస్తుంది. అయితే శ్రీకాంత్ నాకు ఈ విషయం ముందే తెలుసు, నేను నిన్ను గెలాక్సీ హోటల్లో చూశాను, కానీ నువ్వే స్వయంగా ఈ నిజం నాతో చెప్పాలని ఎదురు చూశాను అంటాడు. అసలు ఈ పనులన్నీ చేయడానికి కారణం ఏంటి అని శ్రీకాంత్ అడుగుతాడు. దానికి పియాలి నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే నాకు లగ్జరీ వస్తువులంటే ఇష్టం, మంచి బట్టలు వేసుకోవాలి, షాపింగ్ చేయాలి అని ఉండేది. ఇలా చేస్తే చాలా డబ్బులు వస్తాయని నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అందుకే రాజ్యలక్ష్మిగా ఉన్న నేను పియాలిగా మారి ఇదంతా చేయడం మొదలుపెట్టాను. ఈ పని చేయడానికి నన్ను ఎవరూ బలవంతం చేయలేదు, నాకు ఎలాంటి అవసరం కూడా లేదు, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశాను అని చెప్తుంది. అప్పుడు శ్రీకాంత్ ప్రతి మనిషి బతికే విధానం వేరుగా ఉంటుంది, ఈ పని చేయడం వల్ల నీకు సంతోషంగా ఉంటే నువ్వు చెయ్యి, నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అన్నీ క్లియర్ అయిపోయాయి. శ్రీకాంత్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. వాళ్ళ అమ్మని కలిసి వాళ్లతో తన చెల్లితో కొంత సమయం గడపాలి అనుకుంటాడు. శ్రీకాంత్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఎక్కువసేపు ఉండకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక పియాలి ఒక క్లయింట్తో బిజీగా ఉండడం చూస్తాడు. అది చూసి శ్రీకాంత్ చాలా డిస్టర్బ్ అవుతాడు. మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతాడు. శ్రీకాంత్ పరిస్థితిని చూసి పియాలి కూడా చాలా బాధపడుతుంది. మరుసటి రోజు పియాలి ఒక నిర్ణయం తీసుకుంటుంది. తను శ్రీకాంత్తో కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటుంది. ఆమె శ్రీకాంత్తో నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నా జీవితాంతం నీతోనే ఉండాలి అనుకుంటున్నాను, ఈ పనులన్నీ మానేసి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి
ఒక కొత్త జీవితం మొదలు పెడదామని చెప్తుంది. దీని గురించి ఆలోచించుకోమని శ్రీకాంత్కి చెప్తుంది. కానీ ఆ మరుసటి రోజే శ్రీకాంత్ ఆమెను వదిలి వెళ్ళిపోతాడు. అతను వెళ్తూ ఒక మెసేజ్ కూడా వదిలిపెడతాడు. అందులో, నా వల్ల నువ్వు నీ జీవితాన్ని, నీ బతికే విధానాన్ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నిన్ను నాతో బంధించి ఉంచాలని నేను అనుకోవట్లేదు. నువ్వు నీకు నచ్చినట్టు స్వేచ్ఛగా బతకాలి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు అని రాసుంటుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత పియాలి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అతను ఎక్కడికి వెళ్ళాడో తనకే తెలీదు. ఆ మెసేజ్ చదివిన తర్వాత పియాలి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ తాగుతూనే ఉంటుంది. ఆమె తన పని కూడా మానేసింది. చివరికి తనకున్న హోటల్స్ని కూడా మూసేస్తుంది. ఇంట్లో పనిచేసే సిబ్బందిని కూడా పనిలో నుంచి తీసేసి తను మాత్రం ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉండటం మొదలు పెడుతుంది. మరోవైపు కొంతకాలం గడిచిపోతుంది. శ్రీకాంత్ పాండిచ్చేరిలో ఉంటాడు. అక్కడ అతనికి అభయ అనే ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమె ఇంటి నుండి పారిపోయి వస్తుంది. ఆమెకు శ్రీకాంత్ చాలా బాగా నచ్చుతాడు. కానీ ఆమెకు అప్పటికే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. నిజానికి ఆమెకి అబ్బాయిలన్నా అమ్మాయిలన్నా ఇద్దరి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. ఆమె శ్రీకాంత్తో ఇంటిమేట్గా ఉన్నప్పుడు వాళ్ళని తన గర్ల్ ఫ్రెండ్ చూసేస్తుంది. దాంతో ఆమెతో బ్రేకప్ చెప్తుంది. అయినప్పటికీ శ్రీకాంత్, అభయ ఒకరినొకరు ఇష్టపడడం మొదలు పెడతారు. శ్రీకాంత్ పాండిచ్చేరిలోనే ఒక చిన్న బొటిక్ మొదలు పెడతాడు. ఇక్కడ పియాలి ఇంకా డిప్రెషన్లోనే బతుకుతూ ఉంటుంది. ఆమె భర్త వచ్చి, నువ్వు మళ్ళీ పని మొదలు పెట్టాలి, ఇలాగే డిప్రెషన్లో ఉంటే నీ పరిస్థితి ఏంటి అని అంటాడు. భర్త మాటలు విని పియాలి మళ్ళీ తన పనిలోకి రావాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన క్లయింట్ని కలవడానికి పాండిచ్చేరి వెళ్తుంది. అక్కడ ఆమె శ్రీకాంత్ బొటిక్కి వెళ్తుంది. అక్కడ ఆమెకు అభయ్తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె పియాలితో మాట్లాడుతూ డ్రెస్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటుంది. త్వరగా డ్రెస్ ఇచ్చేస్తానని మాటిస్తుంది. ఆ తర్వాత ఆ మెజర్మెంట్స్ తీసుకెళ్లి శ్రీకాంత్కి ఇస్తుంది. ఆ మెజర్మెంట్స్ చూడగానే శ్రీకాంత్కి అర్థమైపోతుంది అవి పియాలివే అని. దాంతో అతను త్వరగా ఆ డ్రెస్ని కుట్టేస్తాడు. పియాలి డ్రెస్ తీసుకోవడానికి తిరిగొచ్చినప్పుడు ఆ డ్రెస్ ఆమెకు చాలా బాగా నచ్చుతుంది. అప్పుడు అభయ శ్రీకాంత్ని పియాలికి పరిచయం చేస్తుంది. శ్రీకాంత్ని అక్కడ చూసి పియాలి షాక్ అయిపోతుంది. వాళ్ళ గతం తెలియని అభయ పియాలిని వాళ్ళతో పాటు డిన్నర్కి పిలుస్తుంది. పియాలి వద్దంటున్నా కూడా శ్రీకాంత్ రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఒప్పుకుంటుంది. వాళ్ళు డిన్నర్కి వచ్చినప్పుడు అభయ ఒక కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్తుంది. అప్పుడు శ్రీకాంత్, ఆ రోజు నిన్ను అలా వదిలి వెళ్ళినందుకు క్షమించు అని పియాలికి సారీ చెప్తాడు. దాంతో పియాలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాత్రి అభయ నిద్రపోయిన తర్వాత శ్రీకాంత్ పియాలిని కలవడానికి వెళ్తాడు. పియాలి అతన్ని లోపలికి రావద్దని అడ్డుకుంటుంది. కానీ శ్రీకాంత్ బలవంతంగా లోపలికి వస్తాడు. పియాలి అతనికి నచ్చచెప్తుంది. నువ్వు ఇప్పుడు అభయ్తో రిలేషన్షిప్లో ఉన్నావు. ఆ అమ్మాయి నిన్ను చాలా నమ్ముతోంది. దయచేసి ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తుంది. కానీ శ్రీకాంత్, మనం ఇద్దరం కలుసున్నప్పుడు నువ్వు కూడా వేరే వాళ్ళతో పడుకున్నావు కదా అని అంటాడు. దానికి పియాలి, నేను ఎవరితోనూ రిలేషన్షిప్లో లేను, అది నా పని మాత్రమే అని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతను అస్సలు వినిపించుకోడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దబిడిదిబిడి చేస్తారు. పనైపోయిన తర్వాత శ్రీకాంత్, నేను మీ ఇద్దరి మధ్య చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పియాలి సూసైడ్ చేసుకుందని వార్త తెలుస్తుంది. ఈ వార్త చూసి శ్రీకాంత్ చాలా కుంగిపోతాడు. చివరికి అతని ఆమె చావుకు కారణమయ్యాడు. ఈ సీన్తోనే ఈ సిరీస్ ముగుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.